పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. జీవో నెంబర్ 114 ప్రకారం విధి విధానాలకు లోబడి టీటీడీలో అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. పాలక మండలి నిర్ణయాలను ఆయన వెల్లడించారు. పాదిరేడులో టీటీడీ ఎంప్లాయీస్ ఇంటి స్థలంలో గ్రావెల్ రోడ్ నిర్మాణానికి 25,67,00,000 వెచ్చించినట్లు చెప్పారు. అలాగే 130 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన అదనపు స్థలంలో గ్రావెల్ రోడ్ నిర్మాణానికి 15 కోట్ల రూపాయలతో టెండర్ కు ఆహ్వానం పలికారు. టీటీడీలోని ప్రతి ఉద్యోగితో పాటు రిటైర్డ్ ఉద్యోగితో సహా ఇంటి స్థలం బ్రహ్మోత్సవ బహుమానంగా 14,000 అందిస్తున్నట్లు చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు 6,850 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. పుదిపట్ల జంక్షన్ నుంచి వకులామాత ఆలయం వరకు 21,10,00,000తో రోడ్ నిర్మాణానికి టెండర్ ఆమోదం తెలిపారు. అలాగే స్విమ్స్ ఆసుపత్రి పునర్నిర్మాణానికి 197 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. స్విమ్స్ లో న్యూరో కార్డియో విభాగాల కోసం నూతన భవనాల నిర్మాణానికి 77 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. కరీంనగర్ లో శ్రీవారి ఆలయం నిర్మాణానికి 15,54,00,000 మంజూరు చేశారు. టీటీడీ శిల్ప కళాశాలలో సంప్రదాయ కలంకారీ శిల్ప కళలను నేర్పే సాయంకాలం కళాశాల ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో కాలినడక భక్తులకు వన్యమృగాల దాడి భయం కలుగుతున్న నేపథ్యంలో నడకదారుల్లో వన్యమృగాల నుంచి భక్తులకు భద్రత కల్పించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. భద్రతా పరికరాలు కొనుగోలుకు 3.5 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నట్లు చెప్పారు. హోమం రుసుము 1,000 రూపాయలుగా నిర్ణయించారు. ఆఫ్లైన్ ఆన్లైన్ ద్వారా భక్తులకు హోమం టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సురేష్, చెప్పండి. దేవస్థానం పాలక మండలి సమావేశం కాసేపటి క్రితం కూర్చుంది. ఇవాళ ఉదయం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షత ప్రారంభమైన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూర్తిగా ప్రభుత్వ జీవో ప్రకారం ఏదైతే 114 జీవో ప్రకారం ఆ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెగ్యులేట్ చేసే విధంగా ఆమోద ముద్ర వేశారు. దీంతో ఉద్యోగులకు అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ గా చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో ఎన్నో ఏళ్లుగా టెంపరీగా పనిచేస్తున్న ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేసే విధంగా ప్రభుత్వ జీవో ప్రకారం వీళ్ళందరినీ త్వరలో పర్మనెంట్ చేయబోతున్నట్టుగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ ఆశం వ్యక్తం చేశారు. అలాగే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుపతిలో శ్రీవారి ప్రసాదాల తయారీ కోసం ముడుసలుగా కొనుగోలు భద్రపరిచేందుకు ఒక గోడ నిర్మించేందుకు 14 కోట్లు కేటాయించారు. అలాగే పూర్తి స్థాయిలో మంగళం నుంచి రేణుగుంట వరకు 10 కోట్ల రోడ్డు నిర్మాణం, ఎంఆర్పల్ జంక్షన్ నుంచి అన్నమయ్య వరకు 4 కోట్ల రూపాయలు, అలాగే పుదిపట్ల నుంచి కూడా 120 కోట్లు, వకులామాత ఆలయం వరకు ఒక భారీ ఎత్తు రోడ్డు నిర్మించబోతున్నాం. అలాగే ఆయుర్వేద ఆసుపత్రిలో పూర్తిగా నూతన భవనానికి 125 దాదాపు 1,65,00,000 కేటాయించబోతున్నారు. క్రయాలో టీడీ రోడ్డు కోసం 1,79,00,000, అలాగే సిమ్స్ లో 3,35,00,000తో పూర్తి ఆధునిక భవనాలను నిర్మించేందుకు పూర్తిగా టీటీడీ కేటాయిస్తారు. అలాగే టీటీడీ ఈవో ధర్మారెడ్డి కూడా మీడియాతో మాట్లాడుతూ టీటీడీలో అర్హత ఉన్న ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులేట్ చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కాంట్రాక్ట్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న వారికి కూడా రెగ్యులేట్ చేసే విధంగా చర్యలు తీసుకోబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇది పూర్తి స్థాయిలో కీలక నిర్ణయం చెప్పుకోవాలి. టీటీడీ ఉద్యోగులందరికీ కూడా బ్రహ్మోత్సవ బహుమానం కూడా త్వరలో చెల్లిస్తబోతున్నాం. వారికి 14,000 రూపాయలు కేటాయిస్తాం. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకు 6,000 చిల్లర బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వబోతుండగా ప్రకటించారు. దీంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.